So hi guys, in this video we will discuss about 5th unit water technology first year general chemistry. Important questions and revision అనేది video last లో చేయడం జరుగుతుంది. Sources of water. In this earth we obtain the water on the surface and ground. Surface means paina భూమి పైన ఉన్న వాటర్ ని like rain water, river water, lake water, sea water. Ground water అంటే wells భూమి లోపల ఉండే వాటర్ అంటే బావి అవన్నీ తవ్విస్తాం కదా అవి గ్రౌండ్ వాటర్. సో ఫస్ట్ సర్ఫేస్ వాటర్లో రెయిన్ వాటర్ చూసినట్టయితే రెయిన్ వాటర్ అనేది నేచర్లో దొరికే ప్యూర్ వాటర్ అంటే రెయిన్ వాటర్, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఇన్ నేచర్. నెక్స్ట్ రివర్ వాటర్ చూసుకున్నట్టయితే రివర్ వాటర్ కంటైన్స్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ అండ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్. దీని లోపల రివర్ వాటర్లో కొంత అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ అండ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, అంటే మడ్ పార్టికల్స్ కావచ్చు అట్లాంటివి. నెక్స్ట్ లేక్ వాటర్ అంటే నదిలో అంటే పౌండ్ లాగా ఆగి ఉన్న దాని లోపల. లేక్ వాటర్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే వేస్ట్, ప్లాస్టిక్స్, హ్యూమన్ వేస్టేజ్ ఎట్సెట్రా. నెక్స్ట్ సీ వాటర్ ఇస్ దట్ మోస్ట్ ఇంప్యూర్ వాటర్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ ఈజ్ వెరీ లిమిటెడ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ సాల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్. సాల్ట్స్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్లో చాలా ఉంటాయి కాబట్టి సీ వాటర్ అంటే సాల్ట్ వాటర్ కదా, సో అందుకోసం తక్కువ లిమిటెడ్ తోటి ఇవి ఎక్కడైనా కానీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ అనేది విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద గ్రౌండ్ మీన్స్ వెల్ వాటర్, స్ప్రింగ్ వాటర్. దీని లోపల కూడా సాల్ట్స్ ఉంటాయి. ఆ సాల్ట్ వాటర్ అనేది ఎక్కువ హార్డ్నెస్ కలిగి ఉంటాయి. ఈ గ్రౌండ్ వాటర్ లోపల సస్పెండెడ్ ఇంప్యూరిటీస్, డిసాల్వ్ గ్యాసెస్ ఉంటాయి. నెక్స్ట్ సాఫ్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటర్. సాఫ్ట్ వాటర్ అంటే ఏంటిది, హార్డ్ వాటర్ అంటే ఏంటి. వాటర్ అనేది 2 types డివైడ్ అయి ఉంటుంది, సాఫ్ట్ వాటర్ ఒకటి, హార్డ్ వాటర్ ఒకటి, బేస్డ్ ఆన్ ది రియాక్షన్. నెక్స్ట్ సాఫ్ట్ వాటర్ ఏ వాటర్ అయితే లేదర్ని ఇమీడియట్గా ఫామ్ చేస్తాయో, ప్రొడ్యూస్ చేస్తాయో అండ్ సోప్ తోటి ఈజీగా రియాక్ట్ అవుతాయో అవి సాఫ్ట్ వాటర్ అంటారు. ఎగ్జాంపుల్ రెయిన్ వాటర్ అండ్ డిస్టిల్డ్ వాటర్. నెక్స్ట్ హార్డ్ వాటర్ ఏ వాటర్ అయితే లేదర్ని ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయదో అండ్ ఈజీలీ సోప్తో రియాక్ట్ అవుతుంది ఈజీగా, కానీ వైట్ స్టిక్కీ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని హార్డ్ వాటర్ అంటారు. ఎగ్జాంపుల్ సీ వాటర్ అండ్ మినరల్ వాటర్. ద నెక్స్ట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అండ్ కంపౌండ్స్ యూజ్డ్ కాజింగ్ హార్డ్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్నెస్ అంటే ఏంటంటే ద ప్రాపర్టీ ఆఫ్ హార్డ్ వాటర్ టు ప్రివెంట్ ఫార్మేషన్ ఆఫ్ లేదర్ విత్ సోప్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్. అంటే వాటర్ కొండే హార్డ్ వాటర్ కొండే ప్రాపర్టీ ఏంటి, టు ప్రివెంట్ ఫార్మేషన్ ఆఫ్ లేదర్ విత్ సోప్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ హార్డ్నెస్. వాటర్ అనేది ఎందుకు హార్డ్నెస్ కలిగి ఉంటుందంటే దీని లోపల సాల్యుబుల్ బైకార్బోనేట్స్ అంటే HCO3, క్లోరైడ్స్ Cl- అండ్ సల్ఫేట్స్ SO4-2 ఆఫ్ Ca అండ్ Mg ఉంటాయి కాబట్టి ఇది హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఏమేమి సాల్ట్స్ కాజ్ అవుతాయి హార్డ్నెస్ ఆఫ్ వాటర్కి అంటే కాల్షియం మెగ్నీషియంకి బైకార్బోనేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్స్ కదా. కాల్షియంకి బైకార్బోనేట్స్ అంటే కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్. నెక్స్ట్ ఎంజీ బైకార్బోనేట్, మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్. నెక్స్ట్ క్లోరైడ్స్ ఉన్న CaCl2 కాల్షియం క్లోరైడ్. నెక్స్ట్ CaSO4 కాల్షియం సల్ఫేట్. నెక్స్ట్ MgCl2 మెగ్నీషియం క్లోరైడ్. నెక్స్ట్ MgSO4 మెగ్నీషియం సల్ఫేట్. నెక్స్ట్ హార్డ్నెస్ అనేది 2 types, ఒక టెంపరీ హార్డ్నెస్, నెక్స్ట్ వన్ ఇస్ పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరీ హార్డ్నెస్ అంటే ఏంటంటే ఏ హార్డ్ వాటర్కి అయితే దాని లోపల సాల్యుబుల్ బైకార్బోనేట్స్ ఉన్నాయో ఆఫ్ Ca అండ్ Mgకి సంబంధించిన సాల్యుబుల్ బైకార్బోనేట్స్ అంటే HCO3 ఉన్నాయో వాటిని టెంపరీ హార్డ్నెస్ అంటారు. మీన్స్ దీని లోపల ఏం చేయొచ్చు, ఈ టెంపరీ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయొచ్చు ఈజీగా. ఎలా అంటే బాయిలింగ్ ఒకటి, యాడింగ్ ఆఫ్ లైమ్ వాటర్ ఒకటి, ఇది టెంపరీ హార్డ్నెస్ అంటారు. చెప్పిన కదా Ca అండ్ Mgకి బైకార్బోనేట్స్ అన్నప్పుడు Ca బైకార్బోనేట్స్ CaHCO3, నెక్స్ట్ MgHCO3 కాజెస్ ఆఫ్ హార్డ్నెస్ టు ద వాటర్. ఇది టెంపరీ హార్డ్నెస్కి ఓన్లీ బైకార్బోనేట్స్ మాత్రమే, సాల్యుబుల్ బైకార్బోనేట్స్ మాత్రమే కాజ్ అవుతాయి. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏం చేసినా కానీ రిమూవ్ అవ్వవు. ఈ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఎందుకు వస్తుందంటే కాజెస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ సాల్యుబుల్ క్లోరైడ్స్ అంటే Cl- సల్ఫేట్స్
SO4 -2 ఆఫ్ CA and Mgకి సంబంధించిన క్లోరైడ్స్, సల్ఫేట్స్. నెక్స్ట్ ఇట్ కాంట్ బి రిమూవ్ బై బాయిలింగ్ అండ్ యాడింగ్ ఆఫ్ లైమ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ హార్డ్నెస్. రిమూవ్ చేయడానికే ఎటువంటి పాసిబుల్ అవ్వదు దీని లోపల. చెప్పిన కదా CAకి Mgకి క్లోరైడ్స్, సల్ఫేట్స్ అని. CaCl2 అంటే కాల్షియం క్లోరైడ్ సల్ఫేట్స్, కాల్షియం సల్ఫేట్. MgCl2 అంటే మెగ్నీషియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్ కాజెస్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఇక్కడ టెంపరీ హార్డ్నెస్ అనేది బాయిలింగ్ తోటి, యాడింగ్ ఆఫ్ లైమ్ వాటర్తో రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ బైకార్బోనేట్స్ మాత్రమే CAకి Mgకి రియాక్ట్ అవుతాయి. అంటే కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్. ఇక్కడ క్లోరైడ్స్ ఒకటి, సల్ఫేట్స్ ఒకటి, అంటే CAకి Mgకి. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్ ఇన్ ఇండస్ట్రీస్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి హార్డ్ వాటర్ అనేది ఇండస్ట్రీలో యూజ్ చేయడం వల్ల? ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేసినట్టయితే మనం యూజ్ చేసే క్లాత్ అనేది కెమికల్తో రియాక్ట్ అయ్యి ఏమైతే అంటే షేడింగ్ ఆఫ్ కలర్ షేడింగ్ అవుతుంది. నెక్స్ట్ డైయింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఆరబెట్టినప్పుడు మొత్తం షేడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్పాట్స్, స్ట్రీక్స్ ఫామ్ అవుతాయి క్లాత్ మీద. నెక్స్ట్ పేపర్ ఇండస్ట్రీలో ఈ హార్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే క్వాలిటీ ఆఫ్ పేపర్ రెడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్ పేపర్. నెక్స్ట్ షుగర్ ఇండస్ట్రీలో ఏమైందంటే డిఫికల్టీ ఇన్ క్రిస్టలైజేషన్. నెక్స్ట్ లాండ్రీలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ undesirable spots and streaks strains to the fabric. Spots, streaks form ఇది. నెక్స్ట్ ఇన్ ద బాయిలర్స్ అనేది క్లోజ్డ్ వెజిల్. దీని లోపల ఏమైతుందంటే హీట్ చేసినప్పుడు C and Mgని అప్పుడు హార్డ్ థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. థిక్ లేయర్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమైందంటే ఫ్యూయల్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అంటే మెడికల్ ఫీల్డ్. నేను ట్యాబ్లెట్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడైనా, ఇంజెక్షన్ ప్రిపేర్ చేసేటప్పుడైనా కానీ, ఆయింట్మెంట్స్, లోషన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైందంటే అన్డిజరబుల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే మనం ఒక ప్రోడక్ట్ని తయారైకపోతే ఇంకో ప్రోడక్ట్ తయారవుతుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ వాటర్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే the number of parts by weight of salt or CaCO3 equivalents present in 1 million parts by weight of water is called as degree of hardness of water. అంటే number of parts అవి by salts, weight of salt or CaCO3 equivalent ఒక మిలియన్ parts by weight of water weight. దీన్ని డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటారు. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ CaCO3 ఈక్వలెంట్స్ చూసినట్టు వెయిట్ ఆఫ్ సాల్ట్ బై GMW మీన్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇంటూ 100. 1 mole of CaCO3 equal to 1 mole of the causing hardness. 100 grams of CaCO3 equal to 162 grams of CaHCO3. 62 ఎట్లా వచ్చిందంటే CaHCO3 ఉంది కదా, Ca అంటే 40, నెక్స్ట్ HCO3 2 ఉంది కదా, 2 మల్టిప్లేషన్. హైడ్రోజన్ అంటే 1 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, 1 × 2 2. నెక్స్ట్ కార్బన్కి వచ్చేసి 12 × 2 24. నెక్స్ట్ O అంటే 16 × 3 48 × 2 96 అంటే 162 grams. 100 grams of CaCO3 11 grams of CaCl2. కాల్షియం అంటే ఎంత 40, ఇక్కడ 2 ఉంది కదా, 2 ఇంటూ చేసిన. క్లోరైడ్ అంటే 35 అంటే 111. 40 + 70 = 111. నెక్స్ట్ 100 grams of CaCO3 = 136 grams of CaSO4. అంటే Ca అంటే ఎంత 40 ప్లస్ S సల్ఫర్ మీన్స్ 32, 4 ఇంటూ ఆక్సిజన్ ఎంత 16 4 64. సో ఇవన్నీ యాడ్ చేస్తే 136 వస్తాయి. నెక్స్ట్ 100 grams of CaCO3 = 146 grams of MgHCO3. Mg అంటే 24, హైడ్రోజన్ ఇక్కడ 2 ఉంది కదా, 2 × 1 2, CO3 Ca అంటే 12 × 2 24, 3 × 16 48 × 2 96. సో 146.
100 grams of CaCO3 equal to 95 grams of MgCl2. Mg అంటే 24, 2 into Cl అంటే 35, so 95. 100 grams of CaCO3 అంటే 120 grams of MgSO4. Mg అంటే 24, S అంటే 32, 4 into O అంటే 16, 64, మొత్తం యాడ్ చేస్తే 120 వస్తుంది. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే యూనిట్స్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్కి పార్ట్స్ పర్ మిలియన్ ppm. 1 ppm ఈక్వల్ టు 1 milligram per liter. 1 ppm equal to 1 part of CaCO3 in 10 to the power of 6 parts of water. ఇక్కడ ప్రాబ్లం చూసుకున్నట్టయితే డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మీద క్యాలిక్యులేట్ ద టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ అండ్ టోటల్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ శాంపుల్ కంటైనింగ్ సాల్ట్స్ పర్ లీటర్ ఇన్ వాటర్. ఒక లీటర్కి ఎంత పర్మనెంట్ టెంపరీ హార్డ్నెస్ ఎంత, పర్మనెంట్ హార్డ్నెస్ ఎంత, టోటల్ హార్డ్నెస్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు క్వశ్చన్. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటంటే CaCO3 ఈక్వల్ టు CaCO3 ఈక్వల్ టు 8.1 milligrams. నెక్స్ట్ CaSO4 ఈక్వల్ టు 6.8 milligrams. CaCl2 ఈక్వల్ టు 11.1 milligrams. MgSO4 ఈక్వల్ టు 60 milligrams. MgHCO3 ఈక్వల్ టు 7.3 milligrams. సో మనకేంటి టెంపరీ హార్డ్నెస్ అంటే ఏంటి, ఓన్లీ బైకార్బోనేట్స్. బైకార్బోనేట్స్ అంటే ఏంటి, HCO3 ఉండేటివి. ఈ రెండు టెంపరీ హార్డ్నెస్. మిగతా ఈ మూడు ఏంటిది పర్మనెంట్ హార్డ్నెస్. సో ఫస్ట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్కి ఫార్ములా అయింది వెయిట్ ఆఫ్ సాల్ట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్. అవునా, వెయిట్ ఆఫ్ సాల్ట్ ఎంత ఇచ్చిండు CaCO3కి 8.1 milligrams. మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CaCO3 ఎంత 162 into 100, సో 5 ppm వస్తుంది. నెక్స్ట్ CaSO4 అంటే ఇక్కడ ఇచ్చింది ఎంత, వెయిట్ ఆఫ్ సాల్ట్ 6.8. మనం నేర్చుకున్న గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 136 into 100 చేస్తే 5 ppm పార్ట్స్ పర్ మిలియన్. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్ ఎంత ఇచ్చిండు 11.1 milligrams ఇచ్చిండు వెయిట్. బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది 111 వచ్చింది. ఇంటూ 100 చేస్తే 10. వన్స్ ఇక్కడ 0, ఇక్కడ క్లాక్ చేసేటప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ ముందుకు వచ్చేసి ఏమవుతుంది 0 అవుతుంది. 111 111 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 0 0 క్యాన్సల్ 10 ppm. MgSO4 అంటే ఎంత ఇచ్చిండు, వెయిట్ ఆఫ్ సాల్ట్ 6 milligrams. మనకు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది 120, సో 6 1s 6 2s 20s. నెక్స్ట్ 0 0 క్యాన్సల్, 2 1s 2 5s 5 ppm. నెక్స్ట్ MgHCO3 వెయిట్ ఎంత 7.3 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 146 into 100 5 ppm వస్తుంది. దీని లోపల మనకేం చెప్పిండు, టెంపరీ హార్డ్నెస్ ఎంత, పర్మనెంట్ హార్డ్నెస్ ఎంత, టోటల్ హార్డ్నెస్ ఎంత అన్నాడు. సో టెంపరీ హార్డ్నెస్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ వన్ కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ మాత్రం యాడ్ చేయాలి. నెక్స్ట్ టెంపరీ హార్డ్నెస్ అన్నప్పుడు ఈ మూడు యాడ్ చేయాలి, కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, ఈ మూడు యాడ్ చేయాలి. నెక్స్ట్ టోటల్ హార్డ్నెస్ అన్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం యాడ్ చేయాలి. సో అదే టెంపరీ హార్డ్నెస్ అన్నప్పుడు కాల్షియం బైకార్బోనేట్ ప్లస్ మెగ్నీషియం బైకార్బోనేట్ ఎంత వచ్చినాయి మనకి 5 ppm 5 ppm ఎంత అంటే 10 ppm అవుతుంది టెంపరీ హార్డ్నెస్. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్ CaSO4 CaCl2 MgSO4 CaCSO4 CaCl2 MgSO4 ఎంతైనా 5 + 10 15 + 5 20 ppm. నెక్స్ట్ టోటల్ హార్డ్నెస్, టెంపరీ హార్డ్నెస్ ప్లస్ పర్మనెంట్ హార్డ్నెస్ ఎంత వచ్చింది, టెంపరీ హార్డ్నెస్ 10 + 20 30 ppm. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ని సాఫ్ట్ చేయడానికే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పర్మనెంట్ ప్రాసెస్ ఆర్ జియోలైట్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆర్ డీమినరలైజేషన్ ప్రాసెస్. ఈ పర్మనెంట్ ప్రాసెస్లో మనము యూజ్ చేసే కెమికల్ కాంపౌండ్ నేమ్ వచ్చేసి జియోలైట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పర్మిటైట్. సో దట్స్ వై దిస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్మిటైట్ ప్రాసెస్. ఫస్ట్ అల్యూమినియం ఆర్థోసిలికేట్ Al2SI2O8 అనేది జియోలైట్ని యూజ్ చేస్తాం. ఈ కాంపౌండ్ నేమ్, కెమికల్ కాంపౌండ్ నేమ్ అంటే జియోలైట్. నెక్స్ట్ సోడియం జియోలైట్ అంటే ఏంటిదంటే పర్మిటైట్. సోడియం జియోలైట్ అంటే జియోలైట్కి సోడియం యాడ్ చేయడం, అంటే Na2Al2SI2O8. ఇక్కడ జియోలైట్ అన్నప్పుడు Al2SI2O2 అన్నాం కదా, O8 అన్నాం కదా.
సో దానికి ఇక్కడ సోడియం జియోలైట్ చేస్తే ఏమొస్తుంది పర్మిటైట్ వస్తుంది. సో ఇది ఈ పర్మిటైట్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే బై ఫ్యూజింగ్ ఆఫ్ Na2CO3 సోడా, Al2O3 అల్యూమినియా అండ్ SiO2 సిలికా. ఈ పర్మిటైట్కి ఏం ప్రాపర్టీ ఉంటుందంటే Na ప్లస్ అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాపర్టీ ఉంటుంది. అంటే Ca+2కి వచ్చేస్తాయి అండ్ Mg+2 ప్రజెంట్ హార్డ్ వాటర్లో ప్రజెంట్ అవుతాయి. నెక్స్ట్ ఎప్పుడైతే హార్డ్ వాటర్ మనం ఇక్కడ కంటైనర్ లోపలికి పంపించినామో అప్పుడు Na ప్లస్ అయాన్ ప్లేస్ లోపల ఏమొస్తాయంటే Ca+2 Mg+2 అయాన్స్ అనేది ప్రజెంట్ అవుతుంది దీని లోపల. నెక్స్ట్ Na ప్లస్ అయాన్స్ అనేది ఏమి కాజ్ అవ్వవు, డస్ నాట్ కాజ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. దీని లోపల ఏమైతే CaZ అండ్ MgZ ఫార్మ్డ్ ఆర్ రిటైన్డ్ ఇన్ ద పర్మిటైట్ లోపల ఏమైతే CaZ అంటే కాల్షియం జియోలైట్ అండ్ మెగ్నీషియం జియోలైట్ అనేది రిటైన్ అవుతాయి. ఇక్కడ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే Na2Z ప్లస్ Mg+2 ఏమైతే MgZ ఫామ్ అవుతాయి ప్లస్ సోడియంని జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ Na2Z ప్లస్ Ca+2 స్లైస్ టు CaZ ప్లస్ Na+Z అంటే కాల్షియం జియోలైట్ని సోడియంని ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతసేపటికి ఏమైతే ఆఫ్టర్ యూజింగ్ సమ్ టైమ్ ఆల్ ద Na ప్లస్ అయాన్స్ ఏమైతే పర్మిటైట్ గెట్స్ అండ్ పర్మిటైట్ సెయిడ్ టు బి ఎగ్జాస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు రీజనరేషన్ చేసేటప్పుడు పర్మిటైట్ హార్డ్ వాటర్ నుంచి సాఫ్ట్ వాటర్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం CaZ అండ్ MgZ అది లోపల ఉన్నాయి కదా, దానికి ఏం చేస్తామంటే యాడింగ్ బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటంటే 10% ఆఫ్ NaCl యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మనకి ఎట్లా వస్తుందంటే CaZకి MgZకి మేము యాడ్ చేస్తున్నాం, NaCl యాడ్ చేస్తాం కదా, సో అందుకోసం NaCl రాస్తాం. 2 అనేది బ్యాలెన్సింగ్ కోసం. ఇప్పుడు ఏమవుతుంది NaZ రియాక్ట్ అవుతుంది, ఇక్కడ NaZ రియాక్ట్ అవుతుంది, CaCl2 వస్తుంది, CaCl2. సో అదే వచ్చేస్తుంది. ఇది దీంతో మనకి ఏమైతే హార్డ్ వాటర్ అనేది సాఫ్ట్ వాటర్ లోపల కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ మెథడ్ ఈజ్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆర్ డిమినరలైజేషన్ ప్రాసెస్. ఇది ఎక్కువగా యాక్సెప్ట్ చేసే మెథడ్. దీని లోపల లాంగ్ చైన్ ఆర్గానిక్ పాలిమర్స్ రెజిన్స్ యూజ్ చేస్తారు. ఆర్గానిక్ పాలిమర్స్ అన్న రెజిన్స్ అన్న ఒకటే యూజ్ చేస్తారు. దీని లోపల ఈ రెజిన్స్ అనేది 2 టైప్స్. అసిడిక్ రెజిన్ అంటే RCOOH ఆర్ RSO3H. నెక్స్ట్ బేసిక్ రెజిన్స్ RNH3 ఆర్ RHO. నెక్స్ట్ రెజిన్స్ ఆర్ టేకెన్ ఇంటూ 2 కంటైనర్స్. రెజిన్స్ అనేది 2 కంటైనర్స్ లోపల తీసుకుంటాము. ఒకటి అసిడిక్ రెజిన్ ఇన్ 1 కంటైనర్, ఇంకో రెజిన్ లోపల బేసిక్ రెజిన్. ఈ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఏం చేస్తామంటే అసిడిక్ రెజిన్ లోపల పంపిస్తాం. దాని లోపల ఏమవుతుంది Ca+2 Mg+2 అయాన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు అసిడిక్ రెజిన్ లోపలికి Mg+2 అవి పంపించినాం కదా, దాన్ని ఏం చేస్తామంటే Ca+2 Mg+2 ఏం చేస్తాయంటే H+ అయాన్స్ అనేది ఎక్స్చేంజ్ చేస్తాయి ఇన్ ద రెజిన్స్ లోపల H+ అయాన్ అనేది ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే Ca+2 Mg+2 తోటి రియాక్ట్ అవుతాయి. దాన్ని ఏమంటారంటే ఎసిడిక్ రెజిన్ ఏమంటారంటే క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ అంటారు. నెక్స్ట్ దెన్ ద వాటర్ ఈజ్ పాస్డ్ త్రూ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ వేర్ Cl2- and SO4 - 2 in the hard water are exchanged with OH - 2. ఇక్కడ Ca+2 Mg+2 కదా, ఇక్కడ నెక్స్ట్ అదే అయాన్ ఎక్స్చేంజ్ నుంచి ఏమవుతాయంటే Cl-2 అండ్ SO4 - 2 అనేటివి OH- తోటి ఎక్స్చేంజ్ అవుతాయి. OH- అయాన్స్ తోటి ఎక్స్చేంజ్ అవుతాయి. ఇక్కడ H+ అండ్ OH- అయాన్స్ ఏమవుతాయంటే రెండు కలిసి వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. H+ అయాన్స్ ప్లస్ OH- అయాన్స్ స్లైస్ టు H2O. ఇక్కడ రియాక్షన్ చూసినట్టయితే క్యాటయానిక్ ఎక్స్చేంజ్ లోపల ఏం చేసినాం మనం, ఓన్లీ RCOOH అనేది యాసిడిక్ రెజిన్ కదా, యాసిడిక్ రెజిన్ ఏమన్నా మనం క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ అన్నాం. సో యాసిడిక్ రెజిన్ 2 RCOOH, దీని లోపల ఏమున్నాయి Ca+2 ఉన్నాయి, Mg+2 ఉన్నాయి. సో Ca+2 Mg+2 ఇవేమైతే అంటే H+ అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, H+ అయాన్స్ లాగా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో అందుకోసం ఈ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ అయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ అన్న బేసిక్ రెజిన్ అన్న ఒకటే. సో దీని లోపల ఏంటంటే బేసిక్ రెజిన్ లోపల మనం ఏం చూస్తామని చెప్పినాము ROH ఆర్ RNH3 అని రాసినాం కదా. సో ROH Cl-, ఇక్కడ Cl- SO4- యూజ్ చేస్తాం కదా, Cl- SO4-. సో ఇక్కడ OH తోటి ఎక్స్చేంజ్ అవుతాయి. దెన్ నెక్స్ట్ రీజనరేషన్. ఇక్కడ మనకి 2 రెజిన్స్ ఉన్నాయి కదా, క్యాటయానిక్ రెజిన్ అండ్ అయానిక్ రెజిన్.
దీని లోపల మనకి ఏమవుతుంది, యాసిడ్స్ బేసెస్, యాసిడ్స్ ఏమో క్యాటయానిక్ రెజిన్ లోపల, బేసెస్ ఏమో అనాయానిక్ రెజిన్ లోపల యాడ్ చేయడం వల్ల ఏమైంది, మనకి సాఫ్ట్ వాటర్ అనేది రీజనరేషన్ అయింది. నెక్స్ట్ రీజనరేషన్ ఆఫ్ క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్. క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ లోపల రీజనరేషన్ సాఫ్ట్ వాటర్ లోపలికి ఎట్లా కన్వర్ట్ అవుతాయంటే, ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనము యాసిడ్స్ని యాడ్ చేస్తామని చెప్పినాం కదా క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్కి. సో సేమ్ RCOO2 అనేది ఎసిడిక్ రెజిన్, అవునా, CAకి MGకి. ఇక్కడ మనం ఏం చేస్తామని చెప్పినాం, యాసిడ్స్ యాడ్ చేద్దామని చెప్పినాం. HCl అనేది ఎసిడిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే యాసిడే కదా. ఈ యాసిడ్తో క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్కి యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఏమైతే మనకి CaCl2 ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ అంటే ఎసిడిక్ రెజిన్, సేమ్ యాజ్ MG. నెక్స్ట్ రీజనరేషన్ ఆఫ్ ఆనయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్. ఇక్కడ ఆనయానిక్ ఎక్స్చేంజ్ లోపల మనం ఏం చేస్తాము, బేసెస్ యాడ్ చేస్తాం. బేస్ అంటే NaOH, ఎగ్జాంపుల్ NaOH యాడ్ చేస్తాం. RCl అనేది బేసిక్ రెజిన్. సో బేసిక్ రెజిన్కి మనం NaOH యాడ్ చేస్తాం, అది ROH ప్లస్ NaCl సాల్ట్ ప్రొడ్యూసెస్. ఇది ఆనయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్. దెన్ నెక్స్ట్ ఈ ప్రాసెస్లో ఏమైతే మనకి ఇప్పుడు ఆల్ క్యాటయాన్స్ అండ్ ఆనయాన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వాటర్. అన్ని ఆనయాన్స్ క్యాటయాన్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. వాటర్ అనేటివి గుడ్ డిస్టిల్డ్ వాటర్ లాగా ఉంటాయి. ఈ క్యాటయాన్స్ ఆనయాన్స్ తీసిన వల్ల ఏమైతే ఇది డిస్టిల్డ్ వాటర్ లాగా ప్రొడ్యూస్ అవుతాయని చెప్పినాం కదా. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే డీమినరలైజేషన్ అంటారు. ఇక్కడ ఈ వాటర్ ఏంటంటే డీమినరలైజ్డ్ అయినాయి. ఈ ప్రాసెస్ అనేది 99.5% ప్యూర్ వాటర్లు వస్తాయి. విత్ 2 ppm హార్డ్నెస్ ఈజ్ అప్టైన్డ్. 2 ppm హార్డ్నెస్ మాత్రం ఉంటుంది. 99.5% మాత్రం ప్యూర్ వాటర్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇక్కడ ఏమైందంటే మనం ఏం సాల్ట్స్ యాడ్ చేయకుండానే మంచి ప్యూరిఫై వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ నో రెసిడ్యూ ఇస్ ఫార్మ్డ్ అంటే లైక్ లేయర్స్ ఏం ఫామ్ అవ్వవు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ అసిడిక్ ఆర్ ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ని ఎక్స్చేంజ్ చేయడానికి కోసం అంటే సాఫ్ట్ వాటర్లో కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ నో హీటింగ్ అవసరం లేదు దీనికి. దెన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ డీసాలినేషన్ ఆఫ్ వాటర్. డీసాలినేషన్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు సీలో సాల్ట్ వాటర్ ఉంటాయి కదా, ఆ సాల్ట్ వాటర్ లోపల సాల్ట్స్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని డీసాలినేషన్ ఆఫ్ వాటర్ అంటారు. ఇక్కడ చూసినట్టయితే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ మినరల్ సాల్ట్స్ ఫ్రమ్ సాల్ట్ వాటర్ ఆర్ సీ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ డీసాలినేషన్ ఆఫ్ వాటర్. అంటే అదే కదా, సాల్ట్స్ని రిమూవ్ చేయడం అంటే ఎక్కడ సాల్ట్ వాటర్ లోపల నుంచి లేక సముద్రపు వాటర్ నుంచి సాల్ట్స్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే డీసాలినేషన్ ఆఫ్ వాటర్ అంటారు. ఈ డీసాలినేషన్ చేసిన వాటర్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది కాస్ట్లీ ఫ్రెష్ వాటర్తో పోల్చినట్టయితే. నెక్స్ట్ ఆస్మోసిస్ అండ్ రివర్స్ ఆస్మోసిస్. ఫస్ట్ వి విల్ సీ అబౌట్ ఆస్మోసిస్. ఇక్కడ ఈ ఆస్మోసిస్ అంటే ఏంటంటే ఇక్కడ 2 డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. అవి 2 డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఏమైతే అంటే సెపరేటెడ్ బై ఏ సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్. 2 కాన్సన్ట్రేషన్స్ ఏమైతే అంటే 2 సెపరేట్గా సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ మధ్యలో ఉంటాయి. ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది లెస్ కాన్సన్ట్రేటెడ్ అనుకుంటే, ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్ అనుకుంటే, ఇది మధ్యలో ఉండేది సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఆస్మోసిస్? ఆస్మోసిస్ అంటే ఏంటంటే ద సాల్వెంట్ మాలిక్యూల్స్ మూవ్ ఫ్రమ్ లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఆస్మోసిస్ అంటారు. ఈ ఆస్మోసిస్ ఏమైందంటే 2 సైడ్స్, లో కాన్సన్ట్రేటెడ్ సైడ్, హై కాన్సన్ట్రేటెడ్ సైడ్ సొల్యూషన్ సైడ్ 2 ఈక్వల్గా అయ్యే వరకు చేస్తూనే ఉంటుంది ఆస్మోసిస్ ప్రాసెస్. ఇది సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకునేది ఆస్మోసిస్ డెఫినేషన్. ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆర్ సాల్వెంట్ టు మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అన్నా సాల్వెంట్ అన్నా ఒకటే. లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఒక త్రో సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్, దీన్ని ఆస్మోసిస్ అంటారు. సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ లోపలికి వస్తాయి. ఎట్లా అంటే సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ నుంచి. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ఆస్మోసిస్ అంటారు. ఈ సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఎగ్ మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్, పర్చ్మెంట్, పేపర్, కాపర్
ఫెర్రోసైనైడ్ ఎట్సెట్రా. ఆస్మోసిస్ అనేది ఏంటంటే ఫిజికల్ ప్రాసెస్ అండ్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. Osmosis is divided into two types. First is exo-osmosis, second one is endo-osmosis. Exo-osmosis అంటే ఏంటంటే మూవ్మెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్ ఫ్రమ్ సెల్ టు అవుట్ సైడ్ సొల్యూషన్. సెల్ నుంచి బయటికి సొల్యూషన్ బయటికి వచ్చేసి ఏంటంటే ఇది ఎగ్జో-ఆస్మోసిస్. నెక్స్ట్ ఎండో-ఆస్మోసిస్ అంటే ఏంటంటే సాల్వెంట్స్ ఉన్నాయి కదా, సాల్వెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, అవి సెల్ నుంచి ఎగ్జో-ఆస్మోసిస్ అన్నప్పుడు ఏమైందంటే సొల్యూషన్ బయట నుంచి సెల్ లోపల నుంచి సాల్వెంట్స్ అనేది మూవ్ అయినాయి, సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేది మూవ్ అయినాయి. ఇక్కడ ఎండో-ఆస్మోసిస్ అనేది రివర్స్, అంటే ఇన్సైడ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేటివి సెల్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి, సెల్ బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ సొల్యూషన్ బయట నుంచి సెల్ లోపలికి వస్తాయి, సెల్ నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆస్మోసిస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్లాంట్స్ అబ్జర్వ్స్ వాటర్ ఫ్రమ్ సాయిల్ ఆస్మోసిస్ ప్రాసెస్. ప్లాంట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే వాటర్ బై ఆస్మోసిస్ ప్రాసెస్ నుంచి. నెక్స్ట్ పికిల్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ లాంగ్ టైమ్. ప్రిజర్వ్స్ అంటే చాలా కాలం పాటు పికిల్స్ అనేటివి పాడు కాకుండా ఉంటాయి. హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ యాడ్ చేయడం వల్ల ఏమైందంటే పొటాటో పీసెస్ ఎక్కువసేపు ఉంటాయి. నెక్స్ట్ విల్టెడ్ ఫ్లవర్స్ అనేటివి స్ప్రింకిల్ అవుతాయి డ్యూ టు ఆస్మోసిస్ ప్రాసెస్. నెక్స్ట్ ఆస్మోటిక్ ప్రెజర్ అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేసేయడం. అంటే హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి మనం ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేస్తే దాన్ని ఏమంటామంటే ఆస్మోటిక్ ప్రెజర్ అంటారు. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటంటే ఆస్మోసిస్కి చేసే రివర్స్ ప్రాసెస్ ఏమంటామంటే రివర్స్ ఆస్మోసిస్ అంటారు. అంటే మనం ఆస్మోసిస్లో ఏం చేసినాము, లెస్ కాన్సన్ట్రేటెడ్ సెల్ సాల్వెంట్ నుంచి మోర్ కాన్సన్ట్రేటెడ్ సెల్ త్రో ఏ సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్. సో ఇక్కడ రివర్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు ఏ లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ త్రో సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్ బై అప్లయింగ్ ప్రెజర్ మోర్ దాన్ ఆస్మోటిక్ ప్రెజర్. ఏదైతే ప్రెజర్ అనేది ఆస్మోటిక్ ప్రెజర్ కంటే ఎక్కువ అప్లై చేస్తున్నాం. సాలిడ్ మాలిక్యూల్స్ ఎక్కడ మూవ్ అవుతున్నాయి, మోర్ కాన్సన్ట్రేటెడ్ టు లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ త్రూ సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్. అక్కడ ఆస్మోసిస్లో లెస్ కాన్సన్ట్రేటెడ్ సెల్ టు మోర్ కాన్సన్ట్రేటెడ్ సెల్. ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్లో రివర్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ త్రూ సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్ బై అప్లయింగ్ ఏ మోర్ దాన్ ఆస్మోటిక్ ప్రెజర్. ఆస్మోటిక్ ప్రెజర్ కంటే ఎక్కువ ప్రెజర్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సీ వాటర్ ఇంటూ డ్రింకింగ్ వాటర్. ప్రాసెస్ సీ వాటర్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఎట్లా కన్వర్ట్ చేస్తామో బై రివర్స్ ప్రాసెస్ ఇది. Desalination process, the salts in dissolved state in sea water are removed by using reverse osmosis. Reverse osmosis యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సాల్ట్ సీ వాటర్లో ఉండే సాల్ట్ని రిమూవ్ చేస్తాం. అప్పుడేమైతే డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సీ వాటర్ అనేది హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. అది సీ వాటర్ని హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ చేస్తే లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఏంటంటే ఫ్రెష్ వాటర్. మధ్యలో ఏముంటుందంటే సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్ ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఇది సీ వాటర్, ఇది సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్, ఇది ఫ్రెష్ వాటర్. అంటే ఇది హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, ఇది లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, ఇది సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్. మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి అంటే ఈ సీ వాటర్కి, ఆ వాటర్ అనేది ఇక్కడ ప్రెజర్ అప్లై చేసినప్పుడు సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్ నుంచి పుష్ అవుతాయి యువతలకి. ఇక్కడ ప్రెజర్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడు సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్ దాటిన తర్వాత ఏమైతే ఇవి ఫ్రెష్ వాటర్ అవుతాయి. ఈ ఫ్రెష్ వాటర్ మనం ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే హ్యూమన్ యూసేజ్కి, అగ్రికల్చర్ యూసేజ్, ఇండస్ట్రీ యూసేజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ అప్టైన్ అనేది ఏంటంటే ప్యూర్ వాటర్, లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఇది. నెక్స్ట్ అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ చూసినట్టయితే ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ని ప్యూరిఫికేషన్ చేయడం వల్ల మనం తాగే వాటర్ని ఫిల్టర్ చేస్తారు కదా, ఫిల్టర్ మీన్స్ ఆర్ఓ. అక్కడ యూజ్ చేసేది ఆర్ఓ సిస్టమ్, రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్. అది డ్రింకింగ్ కావచ్చు, కుకింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ రెయిన్ వాటర్ ప్యూరిఫై ఇక్కడ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ డీసాలినేషన్ ప్రాసెస్ చెప్పిన కదా ఇంతకుముందు. డీసాలినేషన్ ప్రాసెస్ సీ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అగ్రికల్చర్ యూసేజ్ అండ్ హ్యూమన్ యూసేజ్. నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేస్తారంటే డీసాలినేషన్ ప్రాసెస్ సౌదీ అరేబియా ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అక్కడ దొరకవు కాబట్టి సముద్రపు వాటర్ని ఏం చేస్తారు డ్రింకింగ్ వాటర్లోకి ప్రిపేర్ చేసుకుంటారు బై ద యూజింగ్ ఆఫ్ డీసాలినేషన్ ప్రాసెస్. నెక్స్ట్
ఫుడ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. డయాలసిస్ ప్రాసెస్ చేయడానికి ఏదైతే పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ తోటి బాధపడతాడో ఆ పేషెంట్కి డయాలసిస్ ప్రాసెస్ యూజ్ చేయడానికి డయాలసిస్ ప్రాసెస్ చేయడానికి ఈ రివర్స్ ఆస్మోసిస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ కార్ వాషింగ్స్కి అక్వేరియం లోపల ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ వీటి లోపల రివర్స్ ఆస్మోసిస్ యూజ్ చేస్తారు. అడ్వాంటేజెస్ ఏంటివి అంటే దీని లోపల ఎనీ హీటింగ్ చేసేటివి అవసరం లేదు, ఫ్యూయల్స్ అవసరం లేదు, అవునా. నెక్స్ట్ దీని లోపల రివర్స్ ఆస్మోసిస్ చేసేటప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్, హార్మ్ఫుల్ మెటల్స్, అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కొలాయిడల్ సిలికా ఆర్ ఎలిమినేట్ అవుతాయి వాటర్ నుంచి. ఇది చీప్ అండ్ హైలీ ఎఫిషియెంట్. నెక్స్ట్ ఇక్కడ పొల్యూటెడ్ వాటర్ ట్రీట్మెంట్ చేసి మనము వాటర్ని ప్యూరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్రీజెస్ లెవెల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ కూడా తక్కువనే ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ టైమ్ ఆఫ్ సెమీపెరల్ మెంబ్రెయిన్కి హై ఉంటుంది లైఫ్. హౌస్ హోల్డ్లో ఏమైతుందంటే మనము ప్యూరిఫై అవుతాయి, మ్యాక్సిమం ప్యూరిఫై అవుతాయి, కానీ 5 to 15% అనేది ఎంటరింగ్ టు ద సిస్టమ్. ఈ సిస్టంలో ఏమైతుందంటే మనకి ఇంక్రీజ్ ద లోడ్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్ నిండుతుంది ఆ 5 to 15%. నెక్స్ట్ ఇక్కడ హై స్ట్రెంత్ సెమీపెరల్ మెంబ్రెయిన్ కావాలా, ఎందుకు? ఆస్మోటిక్ ప్రెజర్ కోసం, అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ కోసం. నెక్స్ట్ డీసాలినేషన్ ఆఫ్ వాటర్ బై ఎలక్ట్రోడయాలిసిస్ ప్రాసెస్ యూజ్ చేసి మనం డీసాలినేషన్ ఆఫ్ సీ వాటర్, అంటే డీసాలినేషన్ అంటే ఏంటిది? రిమూవల్ ఆఫ్ సాల్ట్స్ ఫ్రమ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్. సాల్ట్ని రిమూవ్ చేసేసి అయాన్స్ లోపలికి కన్వర్ట్ చేస్తే డీసాలినేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఎలక్ట్రోడయాలిసిస్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ అయాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం ఇక్కడ వన్ సొల్యూషన్ నుంచి ఇంకో సొల్యూషన్ లోపలికి త్రో అయాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ యూజ్ చేసి మనం ఒక సొల్యూషన్ నుంచి ఇంకో సొల్యూషన్కి అయాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ లోపలికి పంపించేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అనేది యాడ్ చేస్తాం, అప్లై చేస్తాం. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఎలక్ట్రోడయాలిసిస్ ప్రాసెస్ లోపల ఏమంటాయంటే ఎలక్ట్రోడయాలిసిస్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి విత్ టూ డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ వాటర్ శాంపిల్స్ సెపరేటెడ్ బై అయాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్. ఇక్కడ 2 డిఫరెంట్ యానోడ్ క్యాథోడ్ కావచ్చు. ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ శాంపుల్ వాటర్ ఉంటుంది, ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇన్ దిస్ ప్రాసెస్ ద వాటర్ టు బి desalinated is passed between dilute and concentrated solution of water separated by ion exchange membrane. ఇక్కడ మనం ఇక్కడ మెంబ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఇవి 2 ఎలక్ట్రోడ్స్ కదా, యానోడ్ క్యాథోడ్. ఇక్కడ మనం శాంపుల్ ఆఫ్ వాటర్ని పోసినట్టయితే ఫీడ్ చేసినప్పుడు ఏమైతే ఒకదానికొకటి అయాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ దాటి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైతే వాటర్ అనేది ప్యూరిఫై అవుతాయి. ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఏమైతే కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అయాన్స్ది. నెక్స్ట్ యూసేజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే టు రిమూవ్ ఆఫ్ సాల్ట్స్ ఫ్రమ్ సీ వాటర్ అండ్ బ్రికిష్ వాటర్. సాల్ట్ వాటర్ని బ్రికిష్ వాటర్ని లోపల సాల్ట్స్ని రిమూవ్ చేయడానికి ఈ డీసాలినేషన్ ఆఫ్ సీ వాటర్ బై ఎలక్ట్రోడయాలిసిస్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. రీజనరేషన్ ఆఫ్ వాటర్, వేస్ట్ వాటర్ నుంచి వాటర్ని రీజనరేషన్ చేయడం కోసం ఈ ఎలక్ట్రోడయాలిసిస్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. గ్లైకాల్ డిజాల్టింగ్ గ్లిజరిన్ ప్యూరిఫికేషన్ లోపల యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఆర్ పోర్టబుల్ వాటర్. మనం తాగే వాటర్లో ఉండే క్వాలిటీస్ ఏంటి అంటే వాటర్ షుడ్ బి కలర్ ఉండకూడదు, స్మెల్ ఉండకూడదు. స్మెల్ మీన్స్ ఆర్డర్లెస్, టేస్ట్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ లైక్ మడ్ పార్టికల్స్ అంటే మట్టి పార్టికల్స్ అనేటివి ఇక్కడ ఏం ఉండకూడదు. నెక్స్ట్ షుడ్ ఫ్రీ ఫ్రమ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ లైక్ నైట్రేట్, ఫాస్ఫేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్ నుంచి ఈ సాల్ట్స్ నుంచి డిజాల్వ్ అవ్వకూడదు. నెక్స్ట్ పాయిజనస్ మెటల్స్ HgAsCd ఇవన్నీ వీటి లోపల మిక్స్ అయిపోకూడదు. ఫ్రీ ఫ్రమ్ డిజాల్వ్డ్ గ్యాసెస్ లైక్ H2S, CO2, SO2. H2S గ్యాస్ కావచ్చు, CO2 గ్యాస్ కావచ్చు, SO2 కావచ్చు, దీని లోపల మిక్స్ అవ్వకూడదు. నెక్స్ట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగీ, వైరస్, బ్యాక్టీరియా వంటి వాటికి ఫ్రీగా ఉండాలి వాటర్.
నెక్స్ట్ వాటర్ టర్బిడిటీ అనేది 10 ppm కంటే ఎక్కువ ఉండొద్దు. హార్డ్నెస్ అనేది వాటర్ యొక్క హార్డ్నెస్ అనేది మనం తాగే వాటర్ యొక్క హార్డ్నెస్ అనేది 200 ppm కంటే తక్కువనే ఉండాలి. నెక్స్ట్ pH, వాటర్ pH వచ్చేసి 7 నుంచి 8 మధ్యలో ఉండాలి. ఇక్కడ ఫ్లోరైడ్స్ అనేది 3 ppm కంటే తక్కువనే ఉండాలి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ మున్సిపల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. అంటే ఏమేమి మెథడ్స్ ఉన్నాయి మున్సిపల్ ట్రీట్మెంట్ చేయడానికి, వాటర్ని మనం డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేయడానికి. ఓకే, ఇక్కడ మనం వాటర్ ఏదైతే తాగడానికి యూజ్ చేస్తామో వాటిని పోర్టబుల్ వాటర్ అంటారు. వాటర్ ఎక్కడ అప్లై అవుతాయి అంటే మనకి సోర్సెస్ లైక్ రివర్స్, పాండ్స్, లేక్స్ అండ్ వెల్స్ డ్రింకింగ్ పర్పస్. నెక్స్ట్ ఇక్కడ మున్సిపల్ ట్రీట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ లోపల స్టెప్స్ చూసుకున్నట్టయితే రిమూవల్ ఆఫ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్, అంటే సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ కింద ఆగిన పార్టికల్స్ కావచ్చు అవి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ చూసుకోవచ్చు రిమూవల్ ఆఫ్ డిసీజెస్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. స్టెరిలైజేషన్ అంటే ఒక దగ్గర ఆపి మైక్రో ఆర్గానిజమ్స్ అనేది కిల్ చేయాలి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి సెడిమెంటేషన్. ఈ మున్సిపల్ ట్రీట్మెంట్లో ఆఫ్ వాటర్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి సెడిమెంటేషన్ అనేది ఒక వాటర్ అనేది ఒక ప్లేస్లో ఆపాలి. ఆపినప్పుడు ఏమైందంటే మన దాని లోపల ఉన్న సపోజ్ కట్టెలు, రాళ్ళు అట్లాంటివి ఉన్నాయనుకో, ఆపడం వల్ల ఏమైందంటే అవి అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. సో అట్లా బిగ్ ట్యాంక్లో స్టోర్ చేసి ఒక దగ్గర ఆపినామనుకో, అంటే సెడిమెంటేషన్ అంటే ఆపడం. అట్లా ఆగి ఉన్నాయనుకో పార్టికల్స్ అనేటివి కిందికి వెళ్ళిపోయినప్పుడు పైన ప్యూర్ వాటర్ మాత్రమే ఉంటాయి. అవి ఏమైతే పైన సన్లైట్ పడుతూ ఉంటుంది. పెద్ద ట్యాంకుల్లో పెట్టినప్పుడు సన్లైట్ పడుతుంటుంది కదా, సన్లైట్ పెట్టినప్పుడు ఏమైతే బ్యాక్టీరియా లాంటి వాటికి ఏమవుతాయంటే ఈ సన్ రైజ్ పడినప్పుడు చనిపోతాయి. ఇది సెడిమెంటేషన్ చేయడం వల్ల. నెక్స్ట్ అంటే సెడిమెంటేషన్ అంటే అర్థమైంది కదా, పెద్ద ట్యాంకులలో వాటర్ని ఆపడం, స్టాండ్ చేయడం. టు స్టాండ్ ఇన్ బిగ్ ట్యాంక్స్, రిజర్వాయర్స్. అప్పుడు ఏమవుతుంది, సన్లైట్ పడి బ్యాక్టీరియా అనేటివి చనిపోతాయి. ఎందుకు, సన్ రైజ్ పడతాయి కాబట్టి. నెక్స్ట్ కోగులేషన్ అన్న ఫ్లక్యులేషన్ అన్న ఒకటే. ఇక్కడ దీని లోపల ఏం చేస్తామంటే మనం యాడింగ్ సమ్ కెమికల్స్ లైక్ ఆలం ఈజ్ కాల్డ్ యాజ్ కాలం అండ్ coagulation or flocculation. Suspended impurities by adding some chemicals like ఆలంని యాడ్ చేయడం వల్ల ఏమైందంటే coagulation or flocculation. ఈ స్టెప్ ఎందుకు యూజ్ చేస్తారంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఫిల్టరేషన్. సెడిమెంటేషన్, కోగులేషన్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఫిల్టరేషన్ చేస్తాం. ఈ ఫిల్టరేషన్ లోపల ఏమిటంటే ఫిల్టర్ బెడ్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్ బెడ్స్ ద్వారా మనం వాటర్ సెడిమెంటేషన్, కోగులేషన్ అయిపోయినాక ఫిల్టర్ బెడ్స్ ద్వారా ఇప్పుడు వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి అనుకో, అక్కడ ఈ ఫిల్టర్ బెడ్స్ లోపల కోక్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, గ్రావెల్ ఉంటుంది. సో అవి ఏమవుతాయంటే ఏమైనా చెత్త దారం ఉంటే ఆపేస్తాయి. ఇక్కడ ఫస్ట్ కోక్ ఎందుకు యూజ్ చేస్తారంటే కలర్ని, స్మెల్ని రిమూవ్ చేయనీకే వాటర్ లోపల. నెక్స్ట్ శాండ్ అంటే గ్రావెల్ ఏం చేస్తారంటే ఎందుకు యూజ్ చేస్తారంటే ఫిల్టర్ చేయనీకే వాటర్ని. ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్. నెక్స్ట్ స్టెరిలైజేషన్ బై క్లోరనైట్. ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనం రిమూవ్ చేస్తాం. ఏవి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా వాటర్లో, వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే స్టెరిలైజేషన్ బై క్లోరనైట్ అండి. ఇక్కడ ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే క్లోరైన్ యాడ్ చేసి మనము డిసీజెస్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది కిల్ చేస్తాం. నెక్స్ట్ క్లోరినేషన్. ఈ క్లోరినేషన్లో మనం ఏం చేస్తామంటే అడిషన్ ఆఫ్ లిక్విడ్ క్లోరైన్ ఆర్ బ్లీచింగ్ పౌడర్ని లేదా లిక్విడ్ క్లోరిన్ని యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ప్యూరిఫై అవుతాయి వాటర్. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే క్లోరినైజేషన్ అంటాం. ఈ క్లోరినైజేషన్ అనేది కొన్ని రియాక్షన్స్ తీసుకుంటుంది. ఆ రియాక్షన్స్ చూస్తాం మనం ఒకసారి. ఈ క్లోరినేషన్ అనేది 4 స్టెప్స్ లోపల ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లోరైన్ రిలీజ్డ్ ఫ్రమ్ బ్లీచింగ్ పౌడర్. క్లోరైన్ అనేది బ్లీచింగ్ పౌడర్ నుంచి బయటకు వచ్చేసి. సో క్లోరైన్ రిలీజ్డ్ ఫ్రమ్ బ్లీచింగ్ పౌడర్ అన్నాం కదా, ఇది బ్లీచింగ్ పౌడర్ వాటర్తో మిక్స్ చేసినప్పుడు మనకి ఏమైందంటే క్లోరిన్ వచ్చిందని అర్థం. ఎక్స్పోజ్డ్ క్లోరిన్ అనేది వచ్చింది, క్లోరిన్ అనేది గ్యాస్. నెక్స్ట్ సెకండ్ వన్ Cl20 క్లోరిన్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ ఫార్మ్స్ HCl అండ్ HOCl. సో మనము Cl2ని వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు ఏమొచ్చినాయంటే మనకి HCl అండ్ HOCl వచ్చినాయి. Cl2 ప్లస్ H2O. Cl2ని వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు ఏమొచ్చినాయి HCl ప్లస్ HOCl వచ్చినాయి. నెక్స్ట్ HOCl రిలీజెస్ నాసెంట్ యాసిడ్ అంటే ఇది HCl ప్లస్ O. HOCl మనం రియాక్షన్ చేసినప్పుడు HOCl ఏం రిలీజ్ చేసినాయి, నాసెంట్ యాసిడ్ని రిలీజ్ చేసినాయి HCl ప్లస్ O.
నెక్స్ట్ నాసెంట్ ఆక్సిజన్ కిల్స్ బ్యాక్టీరియా. అవునా, నాసెంట్ ఆక్సిజన్ అంటే ఓ కదా, ఓ బ్యాక్టీరియా ప్లస్ నాసెంట్ ఆక్సిజన్ ఏమైనాయి, బ్యాక్టీరియాని కిల్ చేసినాయి. ఇది ఇక్కడతో ఈ చాప్టర్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ హార్డ్నెస్, టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ డిఫైన్ చేయమని అడుగుతారు. 1 మార్క్ అడగవచ్చు, 3 మార్క్స్ అడగవచ్చు. జస్ట్ లిస్ట్ ద టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ అన్నప్పుడు టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ రాసిస్తాం. నెక్స్ట్ 3 మార్క్స్కి డిఫైన్ ద టర్మ్స్ టెంపరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ అన్నారు అనుకో, టెంపరీ హార్డ్నెస్ గురించి, పర్మనెంట్ హార్డ్నెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఈ టెంపరీ హార్డ్నెస్ అనేది కాజ్డ్ బై సాల్యూబుల్ బైకార్బోనేట్స్ ఆఫ్ Ca and Mg. దీని లోపల బైకార్బోనేట్స్ ఉంటాయి CaMgకి. ఇక్కడ బాయిలింగ్ చేసిన యాడింగ్ ఆఫ్ లైమ్ వాటర్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. కానీ ఇక్కడ సో ఇవి క్లోరైడ్స్ తోటి సల్ఫేట్స్ ఆఫ్ Ca and Mg. కానీ ఇక్కడ ఏం ప్రాసెస్ చేసినా, బాయిలింగ్ చేసినా, యాడింగ్ ఆఫ్ లైమ్ వాటర్ చేసినా కానీ ఈ హార్డ్నెస్ అనేది పోదు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్. దిస్ ద గన్ షాట్ క్వశ్చన్. అంటే హార్డ్ వాటర్కి ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి ఇండస్ట్రీలో? టెక్స్టైల్ ఇండస్ట్రీలోనేమో డాస్ట్ స్ట్రిక్స్ ఫామ్ అవుతాయి, పేపర్ ఇండస్ట్రీలో ఏమో పేపర్ క్వాలిటీ తగ్గుతుంది, షుగర్ ఇండస్ట్రీలోనేమో క్రిస్టలైజేషన్ ప్రాసెస్ డిఫికల్టీగా ఉంటుంది, లాండ్రీలోనేమో డాట్స్ స్ట్రీక్స్ ఫామ్ అవుతాయి సేమ్ యాజ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అండ్ 5th వన్ వచ్చేసి బాయిలర్స్ లోపల ఏమవుతుంది, హార్డ్ థిక్ లేయర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఏమవుతుంది, అన్డిజరబుల్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, పక్కా ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది క్వశ్చన్ ఇది, క్యాలిక్యులేట్ ద టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్, టోటల్ హార్డ్నెస్. సో మనకి ఎగ్జామ్లో ఏం అడగవచ్చు, టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. కానీ మనకి చెప్పింది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసిన, మొత్తం 3 ఎక్స్ప్లెనేషన్ చేసిన. టెంపరీ హార్డ్నెస్ అన్నప్పుడు HCO3 వస్తుంది, పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చినప్పుడు Cl2SO4 వస్తాయి. సో ఇవి మన గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలిసి ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ we discussed in this video. This is a gunshot question in SEM. And next another important question is methods of softening of hard water. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, పర్మిట్ ప్రాసెస్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఈ రెండు మెథడ్లో 50-50% అంటే ఇది రావచ్చు, ఇది రావచ్చు, రెండిట్లో ఏదైనా రావచ్చు. నెక్స్ట్ ఆస్మోసిస్ అంటే 1 మార్క్. Low concentration solvent molecules move from less concentrated to more concentrated solution through semi-permeable membrane. Less concentrated solution నుంచి more concentrated solutionకి వస్తుంది వాటర్. ఎక్కడ నుంచి? semi-permeable membrane లోపల. ఇది ఆస్మోసిస్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ రివర్స్ ఆస్మోసిస్. ఇక్కడ మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి వస్తాయి, ఇక్కడ సెమీ-పెర్మనెంట్ మెంబ్రేన్ దాటి. ఇది నెక్స్ట్ ఇది రివర్స్ ఆస్మోసిస్ అని రావచ్చు, ఆస్మోసిస్ అని రావచ్చు డెఫినేషన్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్ఓ. అప్లికేషన్స్ రివర్స్ ఆస్మోసిస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్, ప్యూరిఫికేషన్ ఆఫ్ రెయిన్ వాటర్ ఇన్ ఇండస్ట్రీస్, డీసాలినేషన్ ప్రాసెస్, కిడ్నీ డయాలసిస్ ప్రాసెస్, ఫుడ్ ఇండస్ట్రీలో, కార్ వాషింగ్, అక్వేరియం, ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి ఆర్ఓకి? దీని లోపల హీటింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ కాదు. ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్, హార్మ్ఫుల్ మెటల్స్, అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కొలాయిడల్, సిలికాన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇది చీప్, హైలీ ఎఫిషియెంట్. ఇక్కడ వాటర్ అనేది పొల్యూషన్ అవ్వవు. ఇక్కడ సెమీ-పెర్మనెంట్ మెంబ్రేన్కి ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. దిస్ ఈజ్ మేక్ యాజ్ గన్ షాట్ క్వశ్చన్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అంటే మన డ్రింకింగ్ వాటర్కి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి? కలర్ ఉండకూడదు, స్మెల్ ఉండకూడదు, టేస్ట్ ఉండకూడదు. ఇక్కడ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఉండకూడదు, అంటే మడ్ పార్టికల్స్ ఉండకూడదు. ఇవి సాల్ట్స్, కరిగే సాల్ట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ నుంచి ఫ్రీ ఉండాలి. నెక్స్ట్ పాయిజనస్ మెటల్స్ లైక్ HgAs, Cd నుంచి ఫ్రీ ఉండాలి. నెక్స్ట్ గ్యాసెస్, దీని లోపల H2S, CO2, SO2 అనేది వీటికి ఫ్రీ ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ డిజాల్వ్డ్ గ్యాసెస్. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగి, వైరస్ వీటి నుంచి ఫ్రీ ఉండాలి. వాటర్ టర్బిడిటీ వచ్చేసి 10 ppm కంటే ఎక్కువ అవ్వద్దు. హార్డ్నెస్, వాటర్ యొక్క హార్డ్నెస్ వచ్చేసి 200 ppm కంటే తక్కువనే ఉండాలి. pH వచ్చేసి వాటర్ pH వాల్యూ వచ్చేసి 7 నుంచి 8 మధ్యలోనే ఉండాలి.
ఫ్లోరైడ్స్ అనేటివి 3 ppm కంటే తక్కువనే ఉండాలి. నెక్స్ట్ పక్కా క్వశ్చన్, మేక్ యాజ్ గన్ షాట్, మెథడ్స్ ఆఫ్ మున్సిపల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. డ్రా దిస్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సెడిమెంటేషన్ లోపల బిగ్ వాటర్ ట్యాంక్లో మనం వాటర్ స్టోర్ చేస్తాం, ఒకటే దగ్గర ఆపుతాం, స్టాండ్ చేస్తాం. అప్పుడు ఏమైతే సన్ రైజ్ వల్ల బ్యాక్టీరియా కిల్ అవుతుంది, ఆపడం వల్ల కిందికి వెళ్ళిపోతాయి ఏమైనా చెత్తదారం ఉంటే. నెక్స్ట్ కోగులేషన్ లోపల మనం ఏం చేస్తాము, కెమికల్ని యాడ్ చేస్తాం, ఆలం, ఇక్కడ వాటర్ అనేది ప్యూరిఫై అవుతాయి. నెక్స్ట్ ఫిల్టరేషన్ లోపల ఫిల్టరేషన్ బెడ్స్ ఉంటాయి. సెడిమెంటేషన్ కోగులేషన్ చేసిన తర్వాత దీని లోపల ఫిల్టరేషన్ బెడ్ లోపల పంపించిన తర్వాత ఇక్కడ మనకి కోకు, శాండ్, గ్రావెల్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనం గ్రావెల్, కోక్ ఏం చేస్తాయంటే కలర్ని, స్మెల్ని రిమూవ్ చేస్తాయి. నెక్స్ట్ శాండ్, గ్రావెల్ అనేటివి ఏం చేస్తాయంటే మనకి వాటర్ని ఫిల్టర్ చేస్తాయి. నెక్స్ట్ స్టెరిలైజేషన్ బై క్లోరినేట్లో ఏం చేస్తామంటే డిసీజెస్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ చంపుతాం బై యూజింగ్ క్లోరినేషన్ ప్రాసెస్. నెక్స్ట్ క్లోరినేషన్ లోపల క్లోరైన్ అనే లిక్విడ్ క్లోరైన్ ఆర్ బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేస్తాం. ఈ స్టెప్ అనేది కొన్ని రియాక్షన్స్ తీసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి క్లోరైన్ రిలీజ్డ్ ఫ్రమ్ బ్లీచింగ్ పౌడర్. క్లోరైన్ నుంచి బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ నుంచి క్లోరైన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ వాటర్తో రియాక్షన్ చేసినప్పుడు మన క్లోరైన్ అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ క్లోరైన్ రియాక్ట్ విత్ వాటర్, అప్పుడు ఏమవుతుంది, HCl అండ్ HOCl ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, HOCl రిలీజెస్ నాసెంట్ యాసిడ్. HOCl అనేది నాసెంట్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. నాసెంట్ యాసిడ్ అంటే ఇది. నెక్స్ట్ నాసెంట్ ఆక్సిజన్ కిల్స్ బ్యాక్టీరియా నాసెంట్ యాసిడ్ కలిపినప్పుడు ఏమైందంటే బ్యాక్టీరియా అనేది కిల్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ 5th చాప్టర్, ఫస్ట్ సెమ్, జనరల్ కెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe and share.